తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం మనం కలిసి చదువుకుందాం. 1 తిమోతి 1వ అధ్యాయం 18వ వచనం. పేజ్ నెంబర్ 190 కొత్త నిబంధనలో 1 తిమోతి 1:18. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను మీకు అప్పగించుచున్నాను. ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. ఈ మంచి పోరాటం పోరాడవలనని నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఇక్కడ మనకి ఇవ్వబడిన శ్రేష్టమైనటువంటి ఆధిక్యతల్లో మనం చక్కగా అర్థం చేసుకుని యోగ్యమైన విధానంలో ప్రభు పనుల్లో పాల్గొన్నట్లు ప్రభు మన సహాయము చేయగలగా. ప్రియులారా, ఇక్కడ చాలా శ్రేష్టమైన అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. ఏంటంటే అనుభవము, ఈ మంచి పోరాటమును నీవు పోరాడవలెను. ఈ మంచి పోరాటము, ఈ మంచి పోరాటం అంటే దాని అర్థం ఏంటంటే ఈ మంచి పరిచర్యలో, పోరాటంతో కూడిన పరిచర్యలో నీవు పోరాటము చేయాలి, పోరాడవలెను అని అంటున్నాడు. కనుక ఈ మంచి పోరాటంలో ఎవరు పాల్పొందగలుగుతారు, ఎవరు ఈ పోరాటం పోరాడగలరు అనేటువంటి అనుభవం ఎవరైతే ఈ పోరాటంలో పోరాడగలుగుతారో వారి ప్రభు పనిలో పాల్పొందగలిగే అనుభవానికి వస్తారు. ఈ మంచి పని లేకపోతే ఈ మంచి పోరాటం ఎవరు పోరాడగలరు అని మనం చూస్తే ప్రియులారా, దేవుడు ఎవరైతే ఏర్పాటు చేసుకుని ఎవరినైతే మరి తన యొక్క సంకల్పం చొప్పున నిర్ణయించిన వారు ఉన్నారో వారు ఈ పోరాటము పోరాడరు. యేసు ప్రభు వారు మాట అన్నాడు. చూడండి, యేసు ప్రభు వారు మాట అన్నాడు. ఆయన ఆ మాట యోహాను సువార్తలో మనం చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయం యేసు ప్రభు మాట అన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 18వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకూడనట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం యుగ సంబంధమైనది కాదు. ఇప్పుడు ఇక్కడున్న మాటను బట్టి చూస్తే మనం దేని గురించి పోరాడాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం దేని గురించి పోరాడాలి అంటే, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు పోరాడతారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఆయన రాజ్యము పరలోక సంబంధమైనది, ఇహలోక సంబంధమైనది కాదు. ఇక్కడ మనం పోరాడవలసినటువంటి ఈ మంచి పోరాటం దేని గురించి అంటే, ప్రభువు యొక్క మరి ఏర్పాటులో ఉన్నటువంటి ఈ మరి ఏదైతే మనకు అనుగ్రహించబడుతున్న స్వాస్థ్యం ఉందో దాని కొరకై మనం పోరాడేటువంటి పోరాటంగా ఉండాలనేది అక్కడ మనం చూస్తున్నాం. పోరాడేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు ఒక నియమం ఉంటుందంట. 2 తిమోతిలో ఉంది. 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 3వ వచనం. 2 తిమోతి 2:3. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. ఎలా పోరాడాలంటే మంచి సైనికుని వలె పోరాడాలి. ఎవరిది ఈ మాట చెప్తున్నాడు? తిమోతికి చెప్తున్నాడు. తిమోతి, నా కుమారుడా, నీవు
మంచి సైనికుని వలె నాతో పోరాడాలి. కనుక ఈ మంచి పోరాటం ఎవరు పోరాడగలుగుతారు అని అంటే, ఎవరు పోరాడగలుగుతారు? మంచి సైనికుడు ఎవరుంటారో వాళ్ళే పోరాడగలుగుతారు. ఇప్పుడు ఈ మంచి సైనికుడు ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? దేవుని బలంతో నింపబడుట. అంటే సొంత బలాన్ని ఆధారం చేసుకోకూడదు. సొంత బలాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని బలం. అందుకే మొదటి వచనంలో క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు. ఆయన కృప మనకు అపరిమితమైన బలాన్ని కలుగజేసేది ఉంది. అందుకే పౌలు గారు అంటాడు, అందుకే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను అంటున్నాడు. కనుక ఈ కృప చేత నీవు కూడా బలవంతుడు కావాలి. బలవంతుడు దేవుడు అంటున్నాడు, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇంకో మాట 4వ వచనంలో, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకున్న వాడిని సంతోషపడవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనడు. 5వ వచనం, మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము ఏముంది అక్కడ చదవండి. 5వ వచనం, మరియు గట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము. కనుక ఈ మంచి పోరాటం నియమంతో కూడింది. ఈ మంచి పోరాటంకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. శరీర సంబంధమైన పోరాటము పోరాడితే అది ఓటమికి తప్పదు. శరీర రీతిగా పోరాటం వల్ల మనకు నష్టం తప్పదు. శరీర రీతిగా మనము పోరాటంలో నిలబడితే మనకు శత్రువు మన పైన విజయం పొందడానికి మనము అలాంటి పరిస్థితుల్లో పడాల్సి వస్తుంది. శత్రువు మన పైన విజయం పొందేవాడు ఉంటాడు. కనుక ఈ మంచి పోరాడినప్పుడు ఇంత నియమం ఉంది. ఏంటా నియమం అంటే, మంచి సైనికుడి వలె పోరాడేటువంటిది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడి వలె నువ్వు పోరాడాలి. ఏముందంటే అక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు ఏముంది? అక్కడ శ్రమ ఎదురవుతుంది, శ్రమ ఉంటుంది. అంటే శ్రమను అనుభవించు అనుభవంలో మంచి సైనికుడు వస్తాడు. అంటే దేవుని పని కొరకై కొంత శ్రమ చేసేటువంటి స్థితి నిన్ను ఒక పోరాట యోధునిగా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఈ నియమాలు దేవుడు మనకు పెట్టిన కారణం ఏంటంటే, ఈ మంచి పోరాటంలో మరి విజయం సాధించేటువంటి దిశగా మనం వెళ్ళాలనేది ప్రభు కోరుతున్నాడు. విజయం సాధించాలి అంటే నియమాలు పాటించాలి. ఇక్కడ గత కొంతకాలం నుండి కూడా మందిరం పని జరుగుతుంది. వెనక గోడ పెడుతున్నాము. చాలా మరి నేను అనుకున్నాను 10వ తారీఖు కల్లా మొత్తం అయిపోవాలనుకున్నాను. కానీ అక్కడ 10వ తారీఖు అయింది కొంతే, మిగిలినంత పెండింగ్ ఉంది. ఇంకా మరి ఎంత టైం పడుతుందో కూడా చెప్పలేనంత పెండింగ్ ఉంది. కానీ విషయం ఏంటంటే, ఈ పనిలో ఒక మంచి పరిచారకుని వలె ఒక మంచి పోరాట స్థితిని పోరాట పటిమ కలిగి మనం పాలు పొందేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మంచి పనిలో మనం పాలు పొందాలి, మనం బాగానే పొందాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎందుకు? అక్కడ చూడండి, తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీవు ఈ మంచి పోరాటము. నిన్ను గురించి చెప్పబడింది. దీని గురించి అక్కడ ఎలాంటి కథ మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం ముందుగా ఆయన గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మరి 16వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరును పొందినవాడు. ఏమంటారు? లుస్త్రలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరును పొందినవాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్ను గురించి చెప్పబడినటువంటి విధానంలో నీవు మంచి పోరాటము పోరాడాలి. నిన్ను గురించి ఏం ప్రవచించబడిందంటే, నీవు మంచి పేరు పొందిన వాడు అని ప్రవచించబడింది. అక్కడ అనేక మంది సహోదరులు, విశ్వాసుల మధ్యన మంచి సహోదరుడు, మంచి బ్రదర్, ఈయన లేకపోతే ఈమె మంచి సిస్టరు,
ఇదిగో ఈ వ్యక్తి యవనస్తుడు, మంచి యవనస్తుడు, లేకపోతే ఈ మరి విధవరాలైనప్పుడు కూడా తన యొక్క సంరక్షణ లేకపోతే తన యొక్క మరి ప్రభువుకు అప్పగించుకున్న విధానమును బట్టి మంచి స్థితిలో కలిగిన విశ్వాసం. కనుక ఈ మంచి పోరాటంలో మన పక్షంగా ప్రభువు మనం ఏర్పాటు చేసుకుని మనం ఏం చేస్తున్నాడంట, అక్కడ ఉన్నటువంటి మరి మన పేరు ఎలా ఉన్నట్టు మంచి పేరు పొందిన స్థితిలోని మనం తీసుకురాబడినప్పుడే ఆ మంచి పోరాటం మనం పోరాడగలుగుతాం. ఇక్కడ మందిరం దగ్గర పనులు జరుగుతున్నాయి, మీరందరూ ప్రార్థన చేయండి, మీరందరూ మీ భాగాల మీద తీసుకుంటండి అని చెప్పి తెచ్చేయండి, లేకపోతే ప్రార్థన చేస్తే చేయకపోండి. ఇక్కడ ఏమనలా, ప్రార్థన చేయండి, మీ భాగాలు మీరు తీసుకురండి, మీ యొక్క ఖాళీగా ఉండొద్దు, ఖాళీ ఉంటే మందిరం దగ్గర రండి, ఏదో పని ఉందని చెప్పింది. ఖచ్చితంగా చెప్పబడింది. మినహాయింపులు లేవు, షరతులు వర్తిస్తాయి, నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మనం పాటించాలి. ప్రభు మనలను ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన మాట ప్రకారం మనం జీవించినటువంటి స్థితిలోనికి రావాలి. అప్పుడు ఆ మంచి పోరాటం మనం పోరాడగలుగుతాం. ఆ మంచి పోరాటం పోరాడగలిగినటువంటి స్థితిని మనం కలిగి ఉంటాము. నిన్ను గురించి చెప్పబడిన మాట, ఈ వ్యక్తి మంచి పేరు పొందినవాడు. అక్కడ ఉన్న ఫిలిప్పి ప్రార్థన మందిరం ప్రాంతంలో మహానాడులో ఫలానా వ్యక్తి, ఫలానా మరి సహోదరుడు, ఫలానా సహోదరి, ఫలానా యవనస్తుడు, ఫలానా విధవరాలు, లేదా ఫలానా మరి వృద్ధురాలు చాలా మంచి నమ్మకమైన పరిచర్య చేస్తుంది. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది! ఎంత గొప్ప ఆధిక్యత ఒకసారి ఆలోచించుకోండి. నేను అన్ని గమనిస్తున్నా, నాకు తెలియకపోలేదు, నాకేమి పట్టించుకోవద్దు, అన్ని గమనిస్తున్నా. ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఎంతగా దేవునికి అప్పగించుకుంటున్నారు, ఎంతగా దేవునికి నమ్మకం ఉంటున్నారు, వాళ్ళ సాక్ష్యం ఎలా ఉంది, వారి పోరాటం ఎలా చేస్తున్నారు, ఒకవేళ వారి పోరాటం లోపం ఉందా, వారు అపవిత్రులా లేకపోతే పవిత్రులా, లేకపోతే వారు ఆత్మీయులా శరీరులా, అన్ని గమనిస్తున్నాం. దేవుడు అన్ని గమనిస్తాడు. మీరు మంచి పోరాటం పోరాడుతున్నారా, లేకపోతే ఈ పోరాటం వృధాయేనా? దేవుడు పసిగడుతున్నాడు. మన ప్రభు గారి దగ్గరికి ఎలా వస్తానండి? అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన జీవితం, అపవిత్రమైనటువంటి విధానాలతో ప్రభు కల దగ్గర మనం రావడం, ఆయన మాట విననటువంటి స్థితిలో ప్రభు కల దగ్గర రావడం కుదరదు. ఒకవేళ అలా వస్తే ఒకటే రీజన్, ఒకటే కారణం అంటే వేషధారణ. ఇక్కడ విషయం చెప్పదలుచుకున్నా. ఇది చెప్తున్నది నన్ను గురించి కాదులే, వాళ్ళ గురించి అయి ఉండొచ్చు, వాళ్ళ గురించి ఇంకొకటి గురించి అయ్యి ఉండొచ్చు. నన్ను గురించి మాత్రం అనుకోవాకండి, నన్ను గురించి కాదని అనుకోవాకండి. ఖచ్చితంగా నీలో ఉన్న లోపాన్ని దేవుడు వేరుపెట్టి చూపుతున్నాడు. ఆ లోపం సరి చేసుకున్నప్పుడు ఆ పోరాటంలో ప్రవేశించగలుగుతాం. ఆ మంచి పేరు ఇప్పుడు వస్తుంది, బడా మంచి నమ్మకమైన విశ్వాసి. అంతే కదండి, అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఆధిక్యత. అలాంటి అనువులో మనం రావాలి. ఈ మంచి పేరు మనం కూడా పొందాలి. మన గురించి దేవుడు ఏర్పరచుకొని మనల్ని తన మందిరంలో తీసుకొచ్చిన తర్వాత, తన బిడ్డలుగా తన కొద్దిగా తీసుకున్న తర్వాత మనకు మంచి పేరును పెట్టినాడు. అంటే గొప్ప విశ్వాసం. అది దానిలో ఇంకో పేరు కూడా ఉంది, ఏంటంటే అల్ప విశ్వాసి. ఏంటి అల్ప విశ్వాసి యొక్క లక్షణం? సందేహపడతాడు, అయ్యద్దు అవ్వదు, పెడతాను వెళ్ళను, చేస్తాను చేయలేను. కనుక మంచి విశ్వాసిగా ఉన్నావా, అల్ప విశ్వాసిగా ఉన్నావా? ఈ మంచి పోరాటంలో అల్ప విశ్వాసం పనికి రాదు. గొప్ప విశ్వాసిగా నేను పోరాటం. చూడండి, ఇది మొదటి సంగతి. అతడు తిమోతి అనే ఒక శిష్యుడు లుస్త్రలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు పోరాడగలడు అని ఏం చెప్తున్నాడు ఇక్కడ? మొదటి తిమోతి 1:18 నిన్ను గురించి ముందుగా నేను చెప్పిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాటము నీవు పోరాడాలి. మంచి పేరు కలిగినటువంటి నీవు ఈ పోరాటంలో పనికొస్తావు. చాలా తేటగా దేవుడు మనకు బయలుపడుతున్నాడు. రెండవ సంగతి చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఇది మూడవ సంగతి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీ 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఫిలిప్పీ 2:22, 21-22 అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుతున్నారు కానీ
యేసుక్రీస్తు కార్యములను చూడరు. 22 అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తము సేవ చేసెను. ఇక్కడ సేవ అనే దాన్ని పోరాటము అని మార్చుకోండి. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను అనే దాన్ని దేవునికి తన దాసుడు ఎలాగూ దేవుని పక్షముగా పోరాడవలెనో అనే దానిగా దాన్ని మార్చుకోండి. దేవుని పక్షంగా మనం పోరాడాలి. మన పరలోకపు తండ్రి చాలా అత్యుత్తమమైన వాడు, సర్వశక్తి గలవాడు, తన శక్తితో మనల్ని నింపేవాడు. ఆయన కొరకై మనము ఆయన సేవ నిమిత్తమై లేకపోతే ఆయన సేవ జరిగించబడు విధానంలో పోరాటం కనపరచాలి. పోరాడేటువంటి స్థితిలో మనం ఆయన సేవ చేసినటువంటిది మనకు అవసరం. అందుకని చూడండి ఇక్కడ ఏమన్నా 21 ఏమన్నాడు, 21 19 చూడండి. నేను మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ వద్దకు పంపుటకై ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. 20 మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద. మీ క్షేమము నిమిత్తము చింతించువాడు ఇతడు యోగ్యుడు. మీ క్షేమం గురించి ఆలోచిస్తున్నాడు. తర్వాత యేసుక్రీస్తు కార్యముల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుని మందిర పనుల గురించి ఆలోచిస్తున్నాడు. కనుక ప్రియులారా, మనం ఇలాంటి అనుభవంలో ఈ యొక్క మంచి పోరాటంలో మనం యోగ్యులుగా ఉంటేనే పోరాడగలుగుతాం. అంటే దేవుని మందిరం గురించి ఆలోచించాలా, దేవుని మందిరంలో జరుగుతున్న పరిచర్య గురించి ఆలోచించాలా, దేవుని యొక్క ప్రజలతో కలిసి దేవుని పనిలో పాలు పంచుకొనుట అనేది ఎవరైతే కలిగి ఉంటారో అతడే యోగ్యుడు. ఇది మూడో విషయం. మూడో విషయంలో మొదటిదిగా మంచి సైనికుడు, దేశం చొప్పున పోరాడే మంచి సైనికుడు. రెండోదిగా అనేక మంది సహోదరుల చేత అంటే తోటి విశ్వాసుల చేత మంచి పేరును పొందిన వాడుగా ఉంటేనే ఈ పోరాటం వరకు వస్తారు. మూడోదిగా మంచి అంటే మరి దేవుని పని కొరకై, దేవుని కార్యముల కొరకై యోగ్యత గలవాడు, దేవుని కార్యములను చూసినవాడు కనుక యోగ్యం గలవాడుగా చేయబడుతున్నాడు. 4వ సంగతి చూడండి. మరి తిమోతి 2వ పత్రిక ఆ మాట మనం చూద్దాం. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఒక 3-5 కలిసి ఉన్నాయి కదా, చదువుతాం. నా ప్రార్థనలో యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ కన్నులను తలుచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకై నేను చూడవలనని రేయింపగలు ఆపేక్షించు. ఇది చూడండి. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవయైన లోయలోను నీ తల్లి అయిన యునికిలోను వసించెను. అది నీ యందు వసించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. ఇప్పుడు ఏంటంటే నిష్కపటమైన విశ్వాసి. ఎవరు దేవుని మంచి పోరాటం పోరాడగలుగుతారండి? దేవుని మంచి పోరాటము ఎవరు పోరాడగలుగుతారంటే నిష్కపటమైన విశ్వాసి. అతడు నిష్కపటమైన విశ్వాసి. ఎవరు? తిమోతి ఫస్ట్ నియమం ప్రకారం పోరాడే సైనికుడు, అంటే మంచి సైనికుడు. సెకండ్, తోటి విశ్వాసులలో మంచి పేరును సంపాదించుకున్నవాడు. థర్డ్, దేవుని పరిచర్య కొరకై తగిన యోగ్యతను కలిగిన వాడు, పరిచర్య జరిగిస్తున్న యోగ్యమైనటువంటి వాడు. 4, నిష్కపటమైన విశ్వాసము గలవాడు. నిష్కపటమైన విశ్వాసము గలవాడు. విశ్వాసము ఏం చేస్తుందంట? ఆయన యందు నివసిస్తుందంట. నీ యందు నిష్కపటమైన విశ్వాసము నీ యందు సహా వచించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఆయన యందు విశ్వాసము నిష్కపటమైన విశ్వాసం. ఈ పోరాటంలో ఎవరు మనకు వస్తారంటే నిష్కపటముగా పనిచేయాలి. ఎవరు పనికొస్తారు ఈ పోరాటంలో? నిష్కపటంగా పనిచేయాలి. నిష్కపటమైనటువంటి సైనికుడు ఎలా ఉంటాడో తెలుసండి మీకు? ఎలా ఉంటాడు చెప్పండి? నిష్కపటమైన సైనికుడు అంటే ఎలా ఉంటాడు?
ఆపద వచ్చినప్పుడేమో నేను అనుకుంటాను ముందుకెళ్ళి అంటాడు జనకుడు. ఆపద లేనప్పుడు నువ్వు పర్లేదు నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తాను ఏం లేదంటాడు. అక్కడ ఏముంటుంది కదా, ఇంకేముంది ఇంకా చేస్తుంటాడు, ఏముండదు అక్కడ. తన అవతల శత్రువు దాడి చేస్తున్నప్పుడేమో దాన్ని నేను చూసాను కదా ఇప్పుడు నువ్వు కూడా అంటాడు. అంటే శత్రువు దాడి చేస్తే వాడిపోతాడు, నేను పోకూడదు వాడిపోతాడు అనేటువంటిది కపటం. కనుక నిష్కపటమైనటువంటి సైనికుల్లో మనం పోరాడాలి. ఇదేదో ఎవరికో పేరు వస్తుంది, నేను చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, లేదా నేను చేస్తే వాళ్ళది పేరు పొందుతారు, కపటం అది. వీళ్ళ దయచేసి దేవుని మందిరంలో దేవుని యొక్క నియమాలు ఉన్నాయి కొన్ని, ఈ నియమాలకు ఇది విరోధము. దేవుని పనిగానే చేయాలి. ఇది నీ ఇంట్లో పని నా ఇంట్లో పని కాదు, మన ఇంట్లో పని కాదు. మన ఇంట్లో పని అయితే నీ ఇంట్లో పని ఏం చేయాలని చెప్పవచ్చు, కానీ ఇది దేవుని ఇల్లు, మనందరి ఇల్లు. మనందరినీ ఇక్కడ దేవుడు సమకూర్చుకుంటున్నాడు కనుక ఇది దేవుని ఇల్లు కనుక దేవుని ఇంట్లో మనం ఎలా పని చేయాలంటే నిష్కపటంగా చేయాలి. నిన్నది చేయాలనుకోకూడదు, అయితే వాడు చేస్తాను అనుకోకూడదు. ఒకటి చెప్తాను, దేవుని పని ఎక్కడ ఏది ఆగదు. ఇది ఒకటి బాగా జ్ఞాపకం చేసుకోండి. నేను ఆపినా కూడా ఆగదు. ఇక్కడ దేవుని మందిరంలో పని ఆయన ఎలా జరిగించుకోవాలని తెలుసు, ఎవరిని ఆయన వాడుకోవాలని తెలుసు, ఎవరి ద్వారా ఆ పని జరిగించుకుని ఆయన తన యొక్క ప్రణాళిక నెరవేర్చుకోవాలి ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏమంటే నిష్కపటమైన విశ్వాసంతో రండి దేవుని పోరాటంలో. అదే మంచి పోరాటంగా దేవుడు చూస్తున్నాడు. ఒక డ్యూటీ లాగా పనిచేస్తున్నాం ఇక్కడ, ఇది టైం టు టైం. ఏమంటారు, మా దగ్గర డ్యూటీకి 8 లోపలికి వెళ్ళిపోతే గేటేస్తారు, లోపల రానివ్వ. ఇక్కడ 8:15 కన్నా రాకపోతే ఇక్కడ మేతులు ఉన్నాడు ఆయన, నాకు ఆయన ఏమన్నాడంటే కుదరసారి అయితే అంటున్నాడు. ఆయనతో మనకు మాట్లాడుతుంటే పాస్టర్ గారు ఇలా ఉంటే సంఘాన్ని నడుపుతాడని అనుకుంటాడు. ఏమన్నా మేము చేస్తున్నాడు, అందరూ మొదలు ఆ టైం కూడా వెళ్ళిపోతున్నాడు. వాడికి ఆశ్చర్యం, ఎంత కరెక్ట్గా అవుతున్నారండి. టైం పెట్టుకుని పని చేస్తున్నాము, టైం పెట్టుకుని దేవుని మందిరంలో టైం పెట్టుకుని దేవుని ఏర్పాటును జరిగించడానికి వస్తున్నాం, క్యారేజ్ పెట్టుకుని వస్తున్నాం, మళ్ళా పొద్దుపోయేదాకా ఇక్కడే పనిచేస్తున్నాం. ఎంతో చక్కగా దేవుడు తన యొక్క ఈ మంచి పోరాటంలో మమ్మల్ని వినియోగించుకున్నాడు. ఆ మంచి పోరాటం మనం పోరాడాలి. ప్రభు గారి దగ్గరికి ఏమవుతాం, ఎలా వస్తాము, ఎలా రాగలుగుతాం? ధైర్యం ఉందా? ఒకవేళ హృదయం కట్టుకుంటున్నామా? ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో మంచి పోరాట యోధుడుగా నువ్వు కనబడాలని దేవుడు కోరుతున్నాడు. మంచి పోరాటంతో నువ్వు పోరాడాలని దేవుడు కోరుతున్నాడు. అలా అందుకు కావాల్సినటువంటి ఎన్నో 4 విషయాలు దేవుడు మనం చూపుతున్నాడు. ఏంటంటే, మొదటిది నియమం ప్రకారం పోరాడే మంచి సైనికుడు. రెండవది తోటి విశ్వాసుల చేత, అనేక మంది సహోదరుల చేత మంచి పేరు పొందిన, మంచి సాక్ష్యం పొందిన వాడు. మూడవది యేసుక్రీస్తు కార్యములను సొంత కార్యముగా కాకుండా యేసుక్రీస్తు కార్యములను చూస్తున్నటువంటి వాడు, లేకపోతే యోగ్యమైనటువంటి పరిచారం. నాలుగవది కపటము లేని నిష్కపటమైనటువంటి విశ్వాసం గలవాడు. ఈ 4 లక్షణాలు మనం కలిగి ఉంటే తల దగ్గర రావచ్చు ధైర్యంగా. లేకుంటే కొంచెం ఆలోచన చేయండి, తొందరపడవద్దు. ఈ 4 లక్షణాలు ఉంటే మనలో ధైర్యంగా బలం తెలిపండి. ఒకవేళ ఈ 4 లక్షణాలు లేకుండా ఏదో హృదయం రాయి చేసుకుని నువ్వు వస్తే వాడు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ రాయిని దేవుడు బద్దలు కొట్టేస్తాడు. ఆ కఠినపరచబడిన హృదయాన్ని దేవుడు బద్దలు కొడతాడు. ఆ కఠినపరచబడిన హృదయం ఇప్పుడే బద్దలు కొట్టుకుని వస్తే సంతోషిస్తాడు. ఆ కఠినపరచుకున్నటువంటి హృదయాన్ని లేదా ఆ రాత్రిని నువ్వు ఇప్పుడే కనుక బద్దలు కొట్టుకుని, అయ్యా నన్ను క్షమించు నాయన, ఈ మంచి పోరాటం పోరాడలేకపోయినాను, ఈ మంచి పేరు నాకు లేకపోయింది, ఈ మంచి నియమంతో కూడినటువంటి ఈ పోరాటం నేను పోరాడలేని స్థితిలో ఉన్నాను కనుక, లేకపోతే నేను అయోగ్యునిగా ఉన్నాను, నేను నిష్కపటమైన విశ్వాసం లేని అనుకున్నాను కనుక నన్ను మన్నించు అనేటువంటిది అక్కడ ప్రభువుకి అప్పగించుకొని మనం పశ్చాత్తాపడితే కనుక ప్రభువు తప్పనిసరిగా క్షమించి మనలను ఆయన ఏర్పాట్లోకి తీసుకొచ్చేవాడు, ప్రభు వరలో పాల్పొందడానికి సహాయం చేసేవాడు. ఒకవేళ లేకుంటే గుర్తుపెట్టుకుని పిల్లల కఠినపరుచుకుని ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాము. ఇప్పుడు కఠినంగానే ఉంటుంది కానీ తర్వాత బద్దలైపోద్ది.
హృదయం బద్దలైపోతే ఏమవుతుందో తెలుసా మీకు? ఇంకా ఎట్లా ఉంటుందంటే హృదయం బద్దలైతే ఎలా ఏడుతుందో తెలుసా మీకు? హృదయం బద్దలైపోయింది అంటారు కొందరు. హృదయం బద్దలైపోయిందంట. ఆ ఏడుకుంటే హృదయం బద్దలైపోయేలాగా ఏడుస్తున్నాడు. ఏంటి సంగతి అంటే ఎంతో నష్టం జరిగింది, ఎంతో విలువైన దాన్ని కోల్పోయినాడు, అందుకని ఏడుస్తున్నాడు. అది అవసరం మనకు? ఆలోచన చేయండి, అది అవసరం మనకు? ప్రభువు మన హృదయాన్ని బద్దలు కొట్టి మన గుండెల అభిషేలాగా ఏడవని పరిస్థితి రాకముందే దయచేసి ప్రభు దగ్గరకు రావాలని ప్రేమతో మనం చేస్తాం. పిల్లరా, ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభు గొప్పవాడు, ఆయన ప్రణాళిక చాలా శ్రేష్టమైంది. ఆ ప్రణాళికలోనే మనము వెళ్ళాలి, కానీ మన ప్రణాళికలు వేసుకోవద్దు దయచేసి. మనకి ఎన్నో పనులు ఉంటాయి, అసలు మనకు కాదండి, మనకేం ఉన్నాయండి పనులు. నాకు దిగడతాను, ఇప్పుడు నాకు రోడ్డు వచ్చింది, నేను ఒక ఉద్యోగం అనుకోండి, సహజంగా నాకు ఒక 8 గంటలు డ్యూటీ చేస్తాను, లేదా పోనీ 12 గంటలు డ్యూటీ చేస్తాను. మిగిలిన 12 గంటలు ఏం చేస్తాం? రెస్ట్ తీసుకుంటాం. పడుకోవడం ఉండొచ్చు, కాలకృత్యాలు తీర్చుకోవడం ఉండొచ్చు, కొన్నింటి పనులు తీసుకోవడం ఉండొచ్చు. మరి 24 గంటల్లో సగం మన రెస్ట్కి, సగం మన జీవనోపాధికి మన కోసం ప్రయాసపడుతుంటే మరి ఇంత 24 గంటల్లో దేవుడు ఈ సృష్టిని ఎలా నిర్వహించగలుగుతున్నాడు? ఆయన సృష్టి అంతటిని ఎలాగా కాపాడగలుగుతున్నాడు? ఆయన ఒక్కసారి అలా కన్ను మూసుకున్నాడంటే ఏం జరుగుతుంది ఊహించడం కష్టం. ఒకసారి దేవుడు అలా కన్ను మూసుకున్నాడంటే 72 సార్లు లబ్డబ్ లబ్డబ్ అని కూడా నీ గుండె ఒక క్షణం ఆగితే నువ్వు చచ్చిపోతావు. ఒక్క క్షణం నీ గుండె ఆగిందంటే అంతే సంగతులు, నీ అడ్రస్ గలంత. ఆ ఒక క్షణం ఆయన కన్ను మూసుకుంటే నేను విడిచిపెడితే ఎగిరిపోతావు. వీళ్ళదంతా అవసరం అంటారా? ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువుకు విరోధం నుండి మనం ఏం చేయలేం. ఆయన కార్యాలకు అప్పగించుకుని మనం జీవించినప్పుడే ప్రభు సంతోషించేవాడు ఉన్నాడు. ఆ మంచి పోరాటం మనం పోరాడే స్థితిలో మనం ఉంటాం. ఈ కరోనా టైంలో దేవుడు ఎంతగా భద్రపరిచాడండి మనల్ని. మనకంటే బలవంతులు, ధనవంతులు కరోనా ట్రీట్మెంట్ చేసేటువంటి హాస్పిటల్ MDA వేసిపోయాడండి. మనం ఎంతండి? ఎంత దేవుడు కాపాడకపోతే? కరోనా ట్రీట్మెంట్ చేస్తున్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ MDA పోయాడు. మనం ఎంత? దేవుడు భద్రపరుస్తున్నాడు. దేవుడికి మనం ప్రార్థన చేసుకుంటున్నాము, అయ్యా కాపాడయ్యా అంటే కాపాడుతున్నాడు. అదే విధానంలో మనం దేవునికి అప్పగించుకొని జీవించాలి. నేను మనం కూడా చెప్పింది ఏంటంటే, నేను చేయలేనండి, పర్వాలేదు ఇక్కడికి వచ్చి కూర్చోండి అని చెప్పాను. నేను పర్వాలేదు మీరు రండి, మీకు కుర్చీ చేస్తాం, మాతో వాడు మీకు కూడా టీ ఇస్తారు, మాతో వాడు మీకు కూడా భోజనం పెడతారు అని నేను క్లియర్గా చెప్పాను. ఎంత ఈ మంచి పోరాటము పోరాడలేనటువంటి స్థితి, నష్టపోతాం. ఫలితం ఏమో తెలుసండి, దేవుని పోరాటంలో మనం పోరాడితే లాభపడతాం, ఆశీర్వదించబడతాం. ఆ పోరాటం మనం పోరాడలేకపోతే నష్టపోతాం. జ్ఞాపకం చేసుకోండి, ఈ దీవెన మీరు కూడా పొందాలనేదే ప్రభు యొక్క తలం. ఈ ఆశీర్వాదం మీరు కూడా పొందాలి. ఈ దీవెన లేకపోతే ప్రభు పనిలో మనం ప్రయాసపడినప్పుడు కలిగేటువంటి ఆధిక్యతలు మనలో ప్రతి ఒక్కరు పొందాలి. వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి తక్కువ అనేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన యొక్క లోపం వల్లే, మన యొక్క పోరాడలేని నిస్సహాయత వల్ల. ఎందుకు పోరాడలేమండి? ఫస్ట్ కిందకి వెళ్ళినప్పుడు రిస్కిల్లా నేను స్వాతి గౌరవ బావి వచ్చినప్పుడు అది చూస్తుంటేనే మాకు భయమవుతుంది. ఎక్కడ పావులు ఉంటాయో ఎక్కడ అర్థం కావాలి, ఏం చేయాలి అర్థం కావాలి. అర్థం కాక ఈ పిల్లలు ఏమన్నా పోవద్దన్నా అంటారు. లేదు దొక్కపోతే పనుదని దూకాను కిందకి. దూకి ఇంకా అక్కడికి నాకే కంగారుకుంది. అంటే ఎట్లుంది అట్లుంది వాతావరణం. అసలు పోరాటంలో అలాంటి పోరాట పట్టిమను కనబరచాలి. అలా పోరాడకపోతే మనం ముందుకు పోలేం కదండి. ఇప్పుడు అలా చేయబట్టే కదా ఇవాళ ఎంత కార్యం జరుగుతుంది. అలా ముందు ఒక ప్రమాదమో నష్టమో కష్టమో దేవుని భారం వేసి దూకినప్పుడు ఇదిగో ఇంతవరకు ప్రభు నడిపిస్తూ వచ్చాడు. ఈ మంచి పోరాటంలో మనం ముందడుగు వేయాలి, తర్వాత ఆయన చూసుకుంటాడు. మనకు ఆపద కలగ పరిస్థితులు ఉండొచ్చు, ఆయన తప్పిస్తాడు. ఏమో ఇక్కడ ఆపద తప్పించుకుంటావు, కానీ ఎక్కడైనా ఆపదలు పడితే ఇక్కడ ఆపద తప్పించుకుంటావేమో, ఇక్కడ ఆపద పడతాము, ఆ రాళ్ళు మనకెందుకు, ఆ ముళ్ళు మనకెందుకు, లేకపోతే పావులు ఉంటే మన దొరికితే మనకెందుకు అని ఇక్కడ తప్పించుకోవచ్చు. అక్కడ తప్పించుకోలేవుగా, ప్రమాదకరమైన పరిస్థితి తప్పించుకోలేవుగా. కానీ ఇక్కడ ప్రభు పనిలో ఉంటే అక్కడ కూడా ప్రభు తప్పించేవాడు ఉంటాడు. ఇది చాలా చాలా శ్రేష్టమైన ఆధిక్యత. ఈ మంచి పోరాటము నీవు పోరాడవలేను అని ఆయన నిన్నేం చేస్తున్నాడంట, నిన్ను చూడండి ఆ మాట,
మొదటి తిమోతి 1:18 ఆ మాట చూసి చదువుకుని మనం ముగించుకుంటాం. మొదటి తిమోతి 1:18 నేను చెప్తాను, నా వెనక చెప్పండి. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనమును చొప్పున ఈ మంచి పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అప్పగించబడినదా లేదా? అప్పగించబడింది కదా. అప్పుడు ఆమె ఆమె పేరు అప్పని అర్థం. ఒకప్పుడు ఆమెను పీబేరుగా మార్చేసాం. మరి మొదట ఎలా ఉందంటే తత్వ మార్గం పొందిన తర్వాత అంత మందిరం చుడుతుంది, తత్వ బాగుంది, చీపులు పెట్టండి, అంత చీపులు పెడితే అంత మంది ఉంటుంది, ఎప్పుడు చూసుకున్నా నీట్గా ఉంటుంది మందిరం. వెరీ గుడ్ అని ప్రేయర్ చేస్తున్నాం. ప్రభు మంచిది, నీ పరిచర్యలో భాగం పొందింది కనుక ఆమెకు సహాయం చేయి, జీవనోపాధి కొరకు మార్గం చూపించాలి ప్రార్థన చేస్తే ప్రభు ఆమెకు సహాయం చేసి ఉద్యోగం ఇచ్చాడు. అంటే ఒకసారి పని కుదిరించాడు. ఇప్పుడు ఏం చేయాలా? పని కుదిరింది కదా నీకు దేవుని మర్చిపోతామా? ఇదే అదే ఏది అది చేయాలి, ఇది చేయాలి. ఈ రెండు కలిసి పెడితేనే. ఇది వదిలేసాం అనుకో, అది కూడా వదులుకోవాల్సి వస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. అలాంటి పరిస్థితులు మనం దయచేసి పడవద్దు. దేవుడికి అప్పగించుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. అన్ని చోట్ల అన్ని విధాలుగా దేవుడు నడిపిస్తాడు. ఆయన విజయం ఇస్తాడు. మనం అపజయం కాదు. ఈ మంచి పోరాటంలో మనం ఆయనకు అప్పగించుకోకపోతే విజయం ఇస్తాడు. ఒకవేళ ఆయనకు అప్పగించకపోతే ఎక్కడికి పోయినా అపజయం తప్పదు. అలాంటి విధానంలో బల్ల దగ్గర మనము రాకూడదు. దయచేసి రాబాకండి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఒకటే మార్గం, ప్రభు నన్ను క్షమించు, ఈ మంచి పని నేను చేయలేకపోయాను, ఈ మంచి పోరాటం నేను ఇప్పుడు నుంచి పోరాడతాను, ఇప్పుడు నుంచి చేస్తాను. అది కూడా అవసరం. అంటే వృధా చేయలేకపోయినా ఇక నుంచి ఇక మన్నించాను కదా, ఇక్కడ చేయకుండా పోతామని ఆయన ఆలోచిస్తాడు. ఆయన ఆలోచన చాలా తేటగా ఉంటాయి. ఇప్పుడు దా చేయలేకపోయినా ఇక నుంచి చేస్తాను. ఇలాంటి విధానంలో ప్రభు వాళ్ళ దగ్గర రావాలి, ప్రభు వాళ్ళలో పాల్పొందాలి. అదే ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. మోకరించండి.